వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం కదా, అజిత్ దోవల్ మాస్టర్ స్ట్రోక్తో పాక్ ముక్కలైందా? సో పాకిస్తాన్కు జరిగిన నష్టం ఏంటి, ఈరోజు ఏం జరిగింది? సో ఈ వీడియోలో చూద్దాం, చివరి వరకు చూడండి. సో బలూచిస్తాన్కి ఈరోజు స్వాతంత్రం ప్రకటించుకుంది. అదొక స్వతంత్ర దేశంగా రిపబ్లికన్ ఆఫ్ బలూచిస్తాన్గా ప్రకటించుకుంది. అసలు ఏంటి బలూచిస్తాన్కు పాకిస్తాన్కు ఉన్న రిలేషన్ ఏంటి? పాకిస్తాన్ మీద ఎందుకు పోరాటం చేసింది? సో అది వేరు దేశమా, పాకిస్తాన్లో అంతర్భాగమా ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది పాకిస్తాన్ మ్యాప్. సో ఇక్కడ మనకు కనిపించేది బలూచిస్తాన్, ఈ ఏరియా అంతా. సో దీన్ని అనుకొని ఖైబర్ పంక్తుతో ఉంటుంది, అట్లాగే ఇటు ఇరాన్ ఉంటుంది, గ్వాదర్ పోర్ట్ ఉంటుంది. సో ఇదంతా పాకిస్తాన్ మ్యాప్. సో 1948లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో బలూచిస్తాన్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది ఖజార్ నేతృత్వంలో. సో ఆ రాజ్యంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ను పాకిస్తాను చాలా బలవంతంగా లాక్కొని పాకిస్తాన్లో కలిపేసుకుంది. సో పాకిస్తాన్లో కలుపుకోవడం వల్ల దానికి ఏం జరిగింది అంటే, అధికారం మొత్తం ఇస్లామాబాద్ది, కరాచీది, లాహోర్ది. సో కానీ వనరులు ఎక్కడి నుంచి వచ్చేటి అని బలూచిస్తాన్, దాదాపు 40% భూభాగం, పాకిస్తాన్లో 40% భూభాగం ఉన్నటువంటి బలూచిస్తాన్, ఆ 40% భూభాగంలో పెద్ద ఎత్తున ఖనిజ వనరులు కావచ్చు, పనులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇతర వనరులు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, వీటన్నిటికీ ఎక్కువ వనరులు ఉన్నది బలూచిస్తాన్లో. కానీ ఆ వనరులన్నీ తరలిపోయేది ఇస్లామాబాద్కు, పంజాబ్కు, లాహోర్కు. సో పాక్ ప్రభుత్వం చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వనరులు మొత్తం దోచుకొని అక్కడ ఉన్న వాళ్ళకు కేవలం 9% మాత్రమే నిధులు ఇచ్చేదట. ఎంత దారుణమో చూడండి. దాదాపు 40% కూరగాయల ఉత్పత్తులు కావచ్చు, పండ్లు కావచ్చు, ఖనిజాలు కావచ్చు. సో ఈ సంపద మొత్తం, దేశ సంపదలు మొత్తం దాదాపు 40 నుంచి 45% పాకిస్తాన్కి తీసుకొని కేవలం 9% మాత్రమే బలూచిస్తాన్కి ఇస్తూ ఉన్నారు. సో 2006లో బలూచ్ లీడర్ ఒకరిని దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ పోరాటం, వేర్పాటువాద పోరాటం, మా బలూచిస్తాన్ మాదే, సో ఇందులో పాకిస్తాన్ పెత్తనంని ఎప్పటికీ ఒప్పుకోలేము అంటూ ఆ పోరాటం ఉధృతంగా కొనసాగుతూ వచ్చింది. అందుకే బలూచ్ లిబరేషన్ ఆర్మీ, సో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని ఒక సాయుధ గ్రూప్ ఏర్పడి పాకిస్తాన్తో నిత్యం పోరాటం చేసింది. ప్రస్తుతం ఇప్పుడు బలూచిస్తాన్ మొత్తం బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ సైన్యం ఎక్కడా లేదు, చుట్టూ కందకాలు కూడా తవ్వి అక్కడ పాకిస్తాన్ సైనికులు ఎవ్వరూ అక్కడికి వెళ్లకుండా వాళ్ళకు ఖచ్చితమైన దాడులు చేసి ఇంతకాలం వాళ్ళతో పోరాటం చేసి ఇప్పుడు ఈరోజు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఆగస్టు 11, 2026 రిపబ్లికన్ ఆఫ్ బలూచిస్తాన్. సో రిపబ్లికన్ ఆఫ్ బలూచిస్తాన్ ఎట్లా ఏర్పడింది? బలూచిస్తాన్ ఏర్పాటులో మనకు అజిత్ దోవల్, మనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నటువంటి అజిత్ దోవల్ పాత్ర ఏమైనా ఉందా? సో నిజంగా ఉందా అంటే డైరెక్ట్గా అయితే ఎక్కడ లేదు, కానీ ఇండైరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. ఎట్లా ఉంది అంటే, సో అజిత్ దోవల్ మాస్టర్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే, ఆయన ఎప్పుడైనా మూడు అంశాలను ప్రస్తావిస్తారు. సో పాకిస్తాన్ ఎదుర్కోవాలంటే పాకిస్తాన్ చేసే దాడులను మనం ఆపడం, డిఫెన్స్ మోడ్. సో అక్కడి నుంచి దాడులు చేస్తుంటే మనం ఆపుతూ ఉండడం, అక్కడి నుంచి దాడులు వస్తూ ఉంటే మనం ఆపడం, ఇది ఒక విధానం. సో సెకండ్ది, మనం కూడా దాడులు చేయడం, దాడులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం కూడా దాడులు చేయడం. సో రెండవది. మూడవది, పాకిస్తాన్ను ఐసోలేట్ చేయడం, పాకిస్తాన్ టెర్రరిజం కార్ఖానాగా మారినటువంటి విధానాన్ని ఎక్స్ప్లోజ్ చేయడం. సో పాకిస్తాన్ను ఉన్నటువంటి బలహీనతల మీద దెబ్బ కొట్టడం. సో ఇది మూడో స్ట్రాటజీ. సో 2014లో అజిత్ దోవల్ ఒక కీలక స్టేట్మెంటు చేశారు. ఓ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అన్న ఒక మాట ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. యూ కెన్ డు వన్ ముంబై, యూ మే లూజ్ బలూచిస్తాన్. మీరు ముంబై మీద అటాక్ చేస్తే మీరు బలూచిస్తాన్ కోల్పోతారు అంటూ 2014లో చేసినటువంటి ఈ కామెంటు ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. ఎందుకు అంటే ఇదే పాకిస్తాన్ బలహీనతలు ఏంటి. పాకిస్తాన్ ఒకవైపు బలూచిస్తాన్ పోరాటం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సో మరోవైపు POK, పాక్ అక్యుపైడ్ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్గా పాక్ చెప్తున్నటువంటి ఆ చోట కూడా ఇప్పుడు జాయింట్ యాక్షన్ అవామీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కనీస సౌకర్యాలు లేకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, కరెంట్ ఛార్జీలు కావచ్చు, తాగునీరు లేకపోవడం, ఇట్లా మౌలిక వసతులు లేకుండా వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. సైన్యం
పాక్ సైన్యం వాళ్ళను నిర్దయతో అమానవీయంగా వాళ్ళని ఒక్కొక్కరిని ఎవరు మాట్లాడితే వాళ్ళను బుల్లెట్లతో కాల్చి చంపుతున్న పరిస్థితి. ప్రస్తుతం పీఓకేలే ఒక నరమేధం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, ఏవీ మాట్లాడట్లేదు. కానీ భారత్ మాట్లాడుతూ ఉంది. పాకిస్తాన్ పీఓకేలో జరుగుతున్నటువంటి ఈ నిర్బంధ కాండ కావచ్చు, ఈ అమానుష కాండకు సంబంధించి భారత్ మాట్లాడుతూ ఉంది. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎవరైతే ఉన్నారో, రణధీర్ జైస్వాల్ మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. Across the world. At the same time, I would like to highlight that we have seen the kind of human rights violations that have been committed in Pakistan, in Kashmir, and other parts of that country. We call upon the international community to hold Pakistan accountable for its misdeeds, for its abuses, and for flagrant violation of gross violation of human rights, including of all its people. ఎస్, హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతూ ఉంది పీఓకేలో. అంతర్జాతీయ సమాజం దీన్ని గుర్తించాలి, యుఎన్ఓ దీన్ని గుర్తించాలి అనేది చెప్తా ఉన్నారు. సో ఒకవైపు బలూచిస్తాన్ ఈరోజు లిబరేషన్ ఆర్మీ రిపబ్లికన్ ఆఫ్ బలూచిస్తాన్గా ప్రకటించుకుంది. బలూచిస్తాన్కు స్వాతంత్రం వచ్చింది. సో మమ్మల్ని దేశంగా గుర్తించాలంటూ భారత్ను కోరింది. అట్లాగే యుఎన్ఓను కూడా బలూచిస్తాన్ కోరింది. సో కోరినా కోరకపోయినా ఇప్పుడు ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. పాకిస్తాన్ ప్రమేయం, పాకిస్తాన్ ప్రభావం ఆ దేశం మీద ఏమాత్రము లేదు. సో ఆ స్థాయికి తీసుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. సో ఒకవైపు బలూచ్ ఎగిరిపోయింది, పక్కకు జరిగింది. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు 40% భూభాగం బలూచ్ పక్కకు జరిగిపోయింది. ఇప్పుడు పీఓకేలో యుద్ధం జరుగుతూ ఉంది, ఆందోళన జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా మేము మీ ఇండియాలోకి వస్తాం, మీ బాటలు తెరవండి, మాకు సహకరించండి అంటూ పీఓకే ప్రజలు నేరుగా భారత్ కోరుతున్న పరిస్థితి. సో రెండు అంతర్గత సెక్యూరిటీ ఉండనే ఉంది. అటు ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కు రోజు కయ్యం నడుస్తూ ఉంది. సో ఇటు ఈ ఆపరేషన్ సింధూర్ 2 జరుగుతుందేమో ఇండియాతోనంటూ ఇటు బార్డర్లో మనతో టెన్షన్ ఉంది. సో తిందామంటే తిండి లేదు, కనీసం రొట్టెలు తిందామంటే కూడా తిండి లేని పరిస్థితి పాకిస్తాన్ నడుస్తూ ఉంది. తీవ్ర ద్రవ్యోల్బణం, సో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉపాధి లేకపోవడం. మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. వాళ్ళకి రావాల్సిన నీళ్లు కావచ్చు, వాళ్ళకి రావాల్సిన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కావచ్చు, మొత్తం ఆగిపోయిన పరిస్థితి. సో పాకిస్తాన్ని అజిత్ దోవల్ 2014లో చెప్పినట్టుగా దాన్ని ఐసోలేట్ చేసిండు. దాన్ని ఐసోలేట్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు. సో దాని భూభాగం నుంచి బలూచిస్తాన్ వేరైపోయింది. పీఓకేలో ఘోరంగమైన దారుణమైన అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. సో మరోవైపు నిరుద్యోగం, తిండి లేక అక్కడ జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మరోవైపు గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా పరిస్థితి బాగాలేదు. పాకిస్తాన్కు అండగా ఉండి వెన్నుపోటు పొడిచేందుకు బల్యాలు అందిస్తున్నటువంటి చైనాకు కూడా పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఇప్పుడు బలూచిస్తాన్ రిపబ్లిక్ ప్రత్యేక దేశంగా ఏర్పడడం చైనాకు కూడా పెద్ద షాకు. ఎట్లా షాక్ అవుతుంది అంటే మనం చూడొచ్చు ఇక్కడ పాకిస్తాన్ చైనీస్ బార్డర్ ఇది. సో ఇది సిపెక్, చైనా పాక్ ఎకనామిక్ క్యారిడర్ అనే ఒక సిపెక్ ఒకటి పాకిస్తాన్ చైనా మధ్యలో ఒక ఒప్పందం జరుగుతూ ఉంది. ఇక్కడ గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో గ్వాదర్ పోర్ట్ మేము డెవలప్ చేస్తాం, సో ఇది మీకు ఉపయోగపడుతుంది, మాకు ఉపయోగపడుతుంది అని చైనా పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్కు రక్షణ పరంగా ఏవైతే ఆయుధాలుగా ఉన్నా అవి ఇస్తూ ఈ గ్వాదర్ పోర్ట్ డెవలప్ చేయడానికి పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు బలూచిస్తాన్ వేరైంది కదా, ఈ సిపెక్ క్యారిడర్ ఏదైతే ఉందో బలూచిస్తాన్ మీదుగా పోతుంది కాబట్టి ఇప్పుడు బలూచిస్తాన్ ప్రత్యేక దేశం అయింది కాబట్టి చైనా ఆగడాలకు కూడా చెక్ పడ్డట్టు అయిపోయింది ఇక్కడ. సో అటు అమెరికా కూడా ఈ ప్రాంతంలో ఒక పోర్టు నిర్మాణానికి ప్రయత్నాలు చేసింది గతంలో, కానీ ఇప్పుడు ఈ బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించడం వల్ల ఈ రెండు దేశాలకు చెక్ పడినట్లయింది. అదే సమయంలో భారత్కు మేలు జరిగింది. ఎట్లా మేలు జరిగిందంటే బలూచిస్తాన్కు భారత్ అన్ని అండదండలు ఇస్తూ ఉందని పాకిస్తానే అనేక సందర్భాల్లో ఆరోపిస్తూ వస్తూ ఉంది. సో ఎట్లా ఆరోపించకపోయినా మనకు దురంధర్ సినిమాలో మనకు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దురంధర్ 1లో బలూచిస్తాన్కు భారత్కు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, దురంధర్లో మనకు స్పై ఏజెంట్ ఎట్లా పనిచేస్తారు అనేది చూపిస్తారు కదా, సేమ్ అట్లాంటి సిచ్యువేషనే ప్రస్తుతం నడుస్తూ ఉంది. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడడం అనేది ఇటు భారత్కు మేలు జరిగినట్లయింది. అదే సమయంలో పాకిస్తాన్కు, చైనాకు, అమెరికా లాంటి దేశాలకు కూడా అది మింగుడు పడడం లేని పరిస్థితి
కనిపిస్తూ ఉంది. ఇది సిపేక్ కారిడారు. సో ఇది బలూచిస్తాన్ మీదుగా పోతుంది కాబట్టి ఇప్పుడు బలూచిస్తాన్ ప్రత్యేక దేశం. ఈ దేశాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించడానికి అమెరికా, చైనా ఒప్పుకోకపోయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. నిజానికి బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించడానికి కారణమైన బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ బలూచ్ లిబరేషన్ ఆర్మీని అమెరికా ఒక టెర్రరిస్టు ఆర్గనైజేషన్గా గుర్తించింది. సో ఎందుకు గుర్తించిందంటే పాకిస్తాన్ కోసం. సో పిఓకేలో జరుగుతున్న మారణకాండ అమెరికా కనిపించదు, పిఓకేలో జరుగుతున్నటువంటి హింస అమెరికా కనిపించదు, యుఎన్ఓ కనిపించదు, యూకే కనిపించదు. కానీ ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ స్వాతంత్రం కోసం, వాళ్ళ స్వరాజ్యం కోసం చేస్తున్న పోరాటాన్ని మాత్రం వీళ్ళకు ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సో ఏది ఏమైనా ఈరోజు రిపబ్లికన్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పడింది, వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. సో బలూచ్ లిబరేషన్ ఇంకొక ఇందులో కీలక అంశం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది బలూచ్ లిబరేషన్, ఈ రిపబ్లికన్ ఆఫ్ బలూచ్ ఏర్పాటు చేయడంలో ఇతని పాత్ర కీలకంగా ఉంది. ఇతని పేరు మీర్ యార్ బలోచ్. సో ఇతనే మనకు భారత్ను కోరిండు, మేము ప్రత్యేక దేశంగా మారబోతా ఉన్నాం, భారత్ యుఎన్ఓతో మాట్లాడి మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అంటూ ఒక రిక్వెస్ట్ పెట్టింది ఇండియాకు. సో దీనికి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు కూడా ఇదే. బలూచిస్తాన్ లీడర్లు భారత్ను యుఎన్ఓను కోరుతున్నారు కాబట్టి భారతే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడేందుకు వెనుక నుంచి సహకారం అందిస్తూ ఉంది అని పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంది. ఏది ఆరోపించినా ఏది చేసినా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సో ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, మరొక వైపు పిఓకేలో అల్లర్లు, మరొక వైపు బలూచిస్తాన్ వేరుపడ్డది. నెక్స్ట్ మనతోని ఆపరేషన్ సింధూర్ 2కు సంబంధించి టెన్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఏమి చేయాలో ఏమి చేయొద్దో పాలుపోక ఆసిఫ్ మునీర్ అట్లాగే దేశ ప్రధాని ఇప్పుడు ఆందోళన పడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మాస్టర్ స్ట్రోక్ అజిత్ దోవల్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ 2014లో బలూచిస్తాన్ మీ నుంచి కోల్పోతారు, మీరు బలూచిస్తాన్ కోల్పోతారని 2014లో చేసిన కామెంట్స్ ఈరోజు స్పష్టంగా నిజమైనవి. అజిత్ దోవల్ చేసిన 2 సంవత్సరాలకే ప్రధాని మోదీ కూడా కామెంట్ చేశారు. ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో బలూచిస్తాన్ గురించి ప్రస్తావించారు. సో ఈ రెండు ఘటనలు ఈరోజు బలూచిస్తాన్ ఏర్పాటు వీటిని లింక్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి బలూచిస్తాన్ ఏర్పాటు, రిపబ్లికన్ ఆఫ్ బలూచిస్తాన్ పాకిస్తాన్ ముక్కలు చేసినట్లయింది. పాకిస్తాన్ చిన్న ముక్కగా మిగిలిపోతుంది. రేపు పిఓకే కూడా చేజారిపోతే పాక్కు మిగిలింది లాహోర్, ఇస్లామాబాద్, అంతే పంజాబ్. సో మిగతా అంతా దాని కీలక భాగం అంటే వనరులు ఉన్నటువంటి కీలక ప్రాంతం మొత్తం అది కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో రేపు ఈ టెర్రరిజాన్ని ఇట్లే కొనసాగిస్తే, ఆ రోజు అజిత్ దోవల్ చెప్పినట్టుగా మీరు బొంబాయి మీద అటాక్ చేస్తే బలూచ్ని కోల్పోతారు అన్నట్టుగా మీరు టెర్రరిజాన్ని ఇంకా అట్లాగే ప్రోత్సహిస్తే రేపు మున్ముందు ఇంకా మరింత షాక్ తగిలే అవకాశం ఉంది. భారత్ ఆ దిశగా అడుగులు వేస్తుందని మనం స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. సో ఈ ఇష్యూకి సంబంధించి మీరు మీ కామెంట్స్ కింద తెలియజేయండి.